నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆస్ట్రాలజర్ గణపతి దత్తాత్రేయ ఉపాసకులు మురళీధర్ శర్మ గారు. నమస్కారం మహాదేవ. సో శని త్రయోదశి వస్తుంది. మీరు ఇంతకు ముందే గతంలో ఎన్నో అద్భుతమైన రెమెడీస్ చెప్పారు. ఈ రోజు కూడా అలానే ఈ శని త్రయోదశిని పునస్కరించుకొని ఎవరైతే ఏళ్ళనాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని బాధలతో బాధపడుతూ ఉన్నారో, లేకపోతే ఇతరితర అలాంటి అనువాళ్ళతో బాధపడుతూ ఉన్నారో వాళ్ళకు కూడా రిలీఫ్ వచ్చేలాగా ఏదన్నా చెప్పండి. తప్పకుండా అమ్మా. ఇక్కడ ఒక విషయం ఏమిటి అంటే ముఖ్యంగా గమనించుకోవాల్సినటువంటి విషయం, ఇక్కడ ఏలినాటి శని కానీ అష్టమ శని కానీ లేదా మరొకటి ఉంది అనేటువంటి బాధలో నుండి మీరు మర్చిపోండి. ఎందుకంటే కొన్ని రాశుల వారికి ఏలినాటి శని అనేటువంటిది వర్తించదు. వాస్తవం తులారాశి వారికి, ఎందుకంటే ఈ తులారాశి వారికి శని భగవానుడు తులాలో ఉచ్చబోతాడు కనుక ఎక్కువగా ఇబ్బంది పెట్టదు. అదేవిధంగా మకర రాశి, కుంభరాశి కూడా తన సొంత స్వక్షేత్రాలు, ఇక్కడ కూడా పెద్దగా ఇబ్బంది పెట్టదు వాస్తవానికి. ఇట్లా కొన్ని అయితే ఇక్కడ మీ జాతకంలో ఇప్పుడు మీది మకర రాశి, గురువుగారు అసలే బాగాలేదు అంటున్నారు. వేరే మకర రాశి వారిని నలుగురిని చూపిస్తారు, మాకు చాలా బాగుంది అంటున్నారు. హౌ అంటే మీ జాతకంలో శని భగవానుడు ఉండే స్థానాన్ని బట్టి నిర్ధారణ అవుతుంది. అది మనం ఏం చేయలేము. ఇప్పుడు మీ జాతకంలో శని భగవానుడు నీచబడిపోయి ఉన్నాడు అనుకుందాం, విపరీతమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగినటువంటి మీరు 100 రూపాయలకి ఇవాళ ఒకళ్ళు అడగాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. బాధ అనిపిస్తుంది. కొందరు ఫోన్ చేస్తారు, గురువుగారు పరిస్థితి ఇది అని మెసేజ్ పెడుతున్నారు. ఇప్పుడు అందరితోనైతే మనం ఫ్రీగా మాట్లాడలేం కదా, జనరల్గా చెప్తున్నాను నేను. ఎందుకంటే మన వంతు సహాయం మనం చేస్తూ ఉన్నాం, అది నా గుండెకైతే తెలుసు. కనుక దయచేసి అది అర్థం చేసుకోండి. మీకు మంచి రెమెడీ చెప్పడానికే మనం ఉన్నది ఇక్కడ. ఒక మంచి రెమెడీ రూపకంగా వీరికి ఏదైనా ఇద్దామనేటువంటి ఆలోచనలే ప్రతి వీడియోలో కూడా కొత్త రెమెడీస్ చెప్పడం జరుగుతున్నది. ఇప్పుడు ఇక్కడ ఈ వీడియోలో కూడా మనకు 31వ తారీఖు ఏలినాటి శని కానీ, అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని కానీ, మీ జాతకంలో శని బాగా లేకుండా కూడా అందరూ ఒక మంచి పరిహారం చేసుకోండి. ఏది 31 శని త్రయోదశి వస్తుంది. ఆల్రెడీ మన 17వ తారీఖు రావడం జరిగింది. ఆ రోజు ఒక హోమం కూడా చేయడం జరిగింది మనము. ఇప్పుడు 31వ తారీఖుకు సంబంధించి మీరు మీ ఇంట్లోనే చేసుకునేటువంటి రెమెడీ, ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఈ ఏలినాటి శని కానీ ఈ దోషాలలో ఉండేటువంటి వారందరూ కూడా రేపు అద్భుతమైనటువంటి రోజు 31వ తారీఖు శనివారము, చక్కగా కూడా శని భగవానుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి శని త్రయోదశి. ఇంట్లోనే ఈ యొక్క 31వ తారీఖు శని త్రయోదశి కనుక ఇంట్లోనే రూపాయి ఖర్చు లేకుండా మీ ఇంట్లో ఉండేటువంటి వస్తువులతోనే చేసుకునేటువంటి రెమెడీ నమ్మకంగా చేయండి. ప్రతిఫలము 200% ఉంటుంది, 100 కూడా కాదు, 200% ఉంటుంది. చక్కగా కూడా ఈ యొక్క మర్రి వేరును సేకరించుకోండి. ఉదయం 7 to 8 పీరియడ్లో అరగంట అటో ఇటో. దీని తర్వాత మర్రి వేరును ఇంటికి తెచ్చుకొని పాలతో చక్కగా కూడా కడిగేసి పసుపు కుంకుమ వేసి పూజా మందిరంలో పెట్టండి. దీని తర్వాత మీరు చక్కగా కూడా ఒక బౌల్లో అన్నం వండుకోండి. అన్నం వండిన తర్వాత దాన్ని ఒక బేసిన్లోకి తీసుకోండి ఇంత. దీని తర్వాత మినప్పప్పును పొడిగా మార్చుకోండి. ఆ మినపప్పు పొడిని కూడా ఈ యొక్క అన్నం మీద వేయండి. దీని తర్వాత నల్ల నువ్వులను పొడిగా మార్చుకోండి. నల్ల నువ్వుల పొడి కూడా వేయండి. వేసి మొత్తము కూడా ఒక బౌల్, ఒక ముద్దలాగా చేయండి. కలిపి మొత్తము కూడా కలిపేసి చక్కగా ఒక లడ్డూలాగా చేయండి. ఒక లడ్డూలాగా చేసేసి మీరు దీని మీద కాస్త పసుపు కుంకుమ వేయండి. ఏది కొంచెం మనకు పవిత్రత కోసం వేసి ఒక స్టూల్ మీద పెట్టండి. హాల్లో స్టూల్ మీద పెట్టి, ఇది వాస్తవానికి కూడా సూర్యోదయము అయిన తర్వాత 45 నిమిషాల లోపు చేయాలి. సూర్యోదయం అయిన తర్వాత 45 నిమిషాల లోపు చేయాలి. ఇది చేసిన తర్వాత మరి వేరు తెచ్చుకోండి మీరు అటు పిమ్మట. సూర్యోదయం ఎప్పుడైతే ఉందో ఈరోజు 45 నిమిషాల లోపు చేయాలి.
గుర్తుంచుకోండి, మరలా మరలా చెప్తున్నాం. ఇక ఈ యొక్క లడ్డు ఏదైతే ఉందో మనము హాల్లో ఒక స్టూల్ మీద పెట్టుకోండి, ఒక ప్లేట్లో. దానికి చక్కగా నమస్కారం చేసుకొని దాని చుట్టూ కూడా 18 ప్రదక్షిణాలు చేయాలి. ముందు 8 ప్రదక్షిణాలు చేయండి. ఆదిత్యాచ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమో నమః అని 9 ప్రదక్షిణాలు చేసిన తర్వాత మరలా 9 కూడా నీలాంజన సమాభాసం రవి పుత్రం హిమాగ్రజం ఛాయ మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అని చెప్పి మళ్ళా 9 ఇలా చేసి ఎవరైతే ఉన్నారో అక్కడ మీ ఇంట్లో పెద్దవారు వారిని అది తీసుకొని దిష్టి తీయమని చెప్పండి. 9 సార్లు ఇటు 9 సార్లు అటు. అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని కవర్లో వేసుకోండి, తీసుకెళ్ళండి. ఒక ముసలి ఎద్దు, ఆవు ఎద్దు ఎక్కడైతే ఉంటుందో కుదిరితే పడమర దిక్కు ఏవైనా గోశాలలు ఉన్నాయా, ఆవులు ఉన్నాయా, ఆవులో ఎద్దు కావాలి, ఆవు కాదు. గోశాలలో ఎద్దులు ఉంటుంది కనుక ఆ ఎద్దుకు తినిపించేటువంటి ప్రయత్నం చేయండి. ఆ ఎద్దు తిన్న తర్వాత చక్కగా కూడా కాల్చేతులు కట్టుకొని ఇంటికి వచ్చేసేయండి. ఇంతే, సింపుల్ రెమెడీ, అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. నెక్స్ట్ శివ ఆరాధన. ఈ పని కాగానే ఈశ్వరుని దగ్గరికి వెళ్ళాలి, నమస్కారం చేసుకోండి, దీపారాధన చేయండి. శంకరుడు కూడా కొన్ని నీళ్ళు పాలు ఎట్లా ఉంటే అట్లా అభిషేకం చేసుకొని మీరు ఇంటికి వెళ్ళిపోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ మర్రి వేరు ఏదైతే ఉందో ఆ మర్రి వేరును చక్కగా కూడా మీరు నమస్కారం చేసుకొని దానిని ఆ రోజు మీరు ప్రయాణం చేసేటువంటి బైక్లో కానీ కార్లో కానీ లేదా మీ పర్సులో కానీ పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇది కొన్ని రోజులు ఉండనివ్వండి మర్రి వేరు. ఇది ఎవరైతే పాటిస్తారో అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. అయితే ఇదే కాకుండా గురుగారు, ఇప్పుడు మీ దగ్గర ప్రతి శని త్రయోదశికి కూడా మీరు హోమం కానీ ఇలా పారాయణ కానీ లేకపోతే ఇలాంటివి ఏవో చేస్తూ ఉంటారు కదా. సో శనేశ్వరుడికి సంబంధించి ఏం పూజలు అలాంటివి ఏం చేయట్లేదా? శనేశ్వరునికి సంబంధించి మన్యు సూక్తంతో హోమము ఈ యొక్క 31వ తారీఖు మన్యు సూక్త హోమంతో పాటుగా శని భగవానునికి సంబంధించినటువంటి మూల మంత్రంతో హోమం. రైట్. సో నల్ల నువ్వులతో ఈ ప్రాసెస్ మేము ఫాలో అవ్వలేము, మేము వచ్చి మీ దగ్గర చేయించుకుంటాము అని అనుకున్న వాళ్ళు వెల్కమ్. ఎంతమంది అయినా ఓకే కదా? కూర్చోరాసు. ఇది ఓన్లీ బ్రాహ్మణులు చేసేది, వారికి ఆన్లైన్లో చూపిస్తాం. ఎందుకంటే మన్యు సూక్త పారాయణం అంటే ఇది చాలా తమలపాకులతో చేసేది, 10,000 తమలపాకులతో చేసేటువంటి హోమం. ఓకే, మీ దగ్గరకు వచ్చి గుళ్ళో మామూలుగా దూరం నుంచి చూస్తాము, చూడొచ్చు 100% చూడొచ్చు, కానీ హోమం మీద కూర్చోడానికి నో. రైట్. ఓకే. సో ఇన్ కేస్ మీరు ఒకవేళ చెప్పిన మోస్ట్లీ రెమెడీ ఫాలో అవ్వడానికి చూడండి, ఎందుకంటే చాలా సింపుల్గా అయిపోయేది, మీరు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళేది కాదు. కాబట్టి ఇన్ కేస్ మీకు కుదరదు అని అనుకుంటే ఎవరైనా చేయించుకోవాలి ఇలా పారాయణం కానీ హోమం కానీ శనికి సంబంధించిన శాంతులు కానీ అని అనుకుంటే డెఫినెట్గా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మాత్రమే కాల్ చేయండి. మీరు ఆ నెంబర్లో గురుగారు ఆన్సర్ చేయడం జరుగుతుంది, గురుగారు మాట్లాడతారు. గురుగారు మాట్లాడారా అన్న తర్వాతనే మీరు ఏదైనా ఫర్దర్గా డబ్బులు కట్టడం కానీ లేకపోతే దీని గురించి మాట్లాడడం కానీ చేయండి. 300 తీసుకుంటాము, 200 తీసుకుంటాము, ఇప్పుడు ఫస్ట్ వేసేయండి ఇలా మాట్లాడితే కనుక చేయకండి. ఎందుకంటే గురుగారి పేరు మీద ఎన్నో ఫేక్ అకౌంట్స్తో ఎంతో చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది ఒకటి జాగ్రత్త తీసుకోండి. ధన్యవాదాలు.